గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తుంటే, మరోవైపు రాష్ట్ర కేబినెట్ పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తీసుకుంది. విశాఖ తీర ప్రాంత రక్షణకు కేంద్రం భారీ నిధులను కేటాయించగా, నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు రంగం సిద్ధమైంది. అటు కడప జిల్లాలో మున్సిపాలిటీకి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ కాకినాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక తన పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ అయితే కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే ఇటీవల అయితే ఒక అంటే 10th క్లాస్ లో 580 మార్కులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సంబంధించి ఆయన ఒక సంచలనమైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఏదైతే 580 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఒక ప్రోత్సాహాన్ని, భరోసా ఇచ్చేందుకైతే కనుక పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా ఉన్నత విద్య అందించేందుకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. విద్యార్థులకు అందరికీ భరోసా ఇచ్చి వారందరూ కూడా ఉన్నత విద్య వెళ్ళడానికి ఉచితంగా విద్య అందించడం కోసం ఆయన అయితే కనుక ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇటీవల 10th క్లాస్ రిజల్ట్స్ లో 580 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా ఎక్కడైతే చదువుతారో, ఏ కోర్సు ఎంచుకుంటారో ఆ విద్యార్థులందరూ కూడా ఏ కాలేజీ, ఏ కోర్సు వాళ్ళకే ఇదంతా కూడా వదిలిపెట్టి మీరు ఏ కాలేజీలో చదువుతారు, ఏ కోర్సు చదువుతారు అన్నది మీరు నిర్ణయించుకొని మాకు చెప్తే నేను ఫ్రీగా విద్య అందిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే కనుక 31 మంది 580 పైగా 10th క్లాస్ లో మార్కులు సాధించిన విద్యార్థులు అందరికీ కూడా వారు ఏదైతే కళాశాలలో చదువుతారో ఆ కళాశాలల యాజమాన్యాలతో అయితే కనుక పవన్ కళ్యాణ్ బృందం అంతా కూడా, జనసేన నాయకులు అంతా కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆ విద్యా సంస్థల అధినేతలందరూ కూడా మేము ఫ్రీగా వాళ్ళందరికీ విద్య అందిస్తామని చెప్పేసి అయితే ముందుకు వచ్చిన పరిస్థితి. ఈ విధంగా చూస్తే 31 మంది విద్యార్థులకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించడం కోసం అయితే కనుక ఒక మంచి ప్రణాళిక అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని విద్యార్థులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ కూడా ఆదుకోవడం కోసం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ అయితే గతంలో ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం సుమారు 45 మందికి ప్రతి నెల 5,000 రూపాయలను అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇస్తున్నారు. ఇలా అంటే అన్ని రంగాల్లోనూ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ పవన్ కళ్యాణ్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఈ అనాథ పిల్లల్ని చదివిస్తున్నారో వారిలో 600కి 598 మార్కులు రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిన ఒక అమ్మాయి ఏదైతే పవన్ కళ్యాణ్ ఇస్తున్న 5,000 రూపాయలు తీసుకుని ఆ అమ్మాయి అయితే కనుక చదువుతూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ లో రెండో స్థానంలో కూడా నిలిచింది. అలాగే మరో 10 మంది ఈ బాగా ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ అనాథ పిల్లలకి ఇచ్చి 5,000 రూపాయలు స్వీకరించి ఉత్తమ ఫలితాలు సాధించిన వారు కూడా ఈ 31 మందిలో 10 మంది వరకు ఉండడం కూడా విశేషం. ఇలా అంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందించాలా, ఏదో ఒక అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ అయితే ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంటే ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని అటు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినా, లేకపోతే ప్రసార మాధ్యమాల్లో కూడా ఎక్కడైనా చిన్న
ఆ సమస్య వస్తే ఆ సమస్యను వెంటనే పవన్ కళ్యాణ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అధికారులు కూడా ఆ సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా అయితే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ఆ అధికారులు కూడా స్టెప్ తీసుకుంటారు పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ చిన్న విషయం వెళ్ళినా, ఏ సమస్య వెళ్ళినా వెంటనే స్పందించి అధికారులకు వెంటనే డైరెక్షన్స్ ఇచ్చి చెప్తున్న నేపథ్యంలో ఆ రోజుల్లోని గంటల్లోనూ కూడా ఈ సమస్యలు పరిష్కారం అవుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పరంగా కూడా చూస్తే గతంలో ఉన్న అభివృద్ధికి ఇప్పుడు ఉన్న అభివృద్ధికి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఉప్పాడ బీచ్ కూడా ఉంది. ఉప్పాడ బీచ్ కి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు అది పాడైపోవడం వల్ల ఇటు మత్స్యకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అటు గ్రామాలు కూడా మునిగిపోతున్నాయని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన అయితే కనుక ఆ రిటైనింగ్ వాల్ ని అక్కడ కట్టించే దానికోసం కోట్లాది రూపాయలను కూడా వెచ్చించి ఆ రిటైనింగ్ వాల్ నిర్మించే దానికోసం కూడా పవన్ కళ్యాణ్ అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడం కోసం పవన్ కళ్యాణ్ అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.